రైట్. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ చాలా చిన్న దేశం. రెండు దేశాల్లో ఆయుధాలను బేరీజు వేసిన భారతదేశం ముందు పాకిస్తాన్ నిలవలేదు. అయితే పాకిస్తాన్ దగ్గర అణువాయుధాలున్నాయి. అంతేకాదు అణువాయుధాలు ఎప్పుడు ప్రయోగించాలన్న విచక్షణ కూడా ఇస్లామాబాద్ పాలకులకు లేదు. ఈ నేపథ్యంలో యుద్ధం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ భారత్ దగ్గరున్న ఆప్షన్ ఏమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఏ క్షణమైన పాకిస్తాన్పై భారత్ యుద్ధం ప్రారంభించవచ్చు అనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల సైనిక పాతవంపై చర్చ జరుగుతోంది. భారతదేశం పాకిస్తాన్ మధ్య ఆయుధాలను బేరీజు వేస్తే మనమే టాప్ పొజిషన్లో ఉన్నాం. సైనిక బలం, ఆయుధాల నిల్వల పరంగా చూస్తే పాకిస్తాన్ కంటే భారత్ చాలా ముందుంది. భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక బలగాన్ని కలిగి ఉంది. కాగా సైనిక పాతవంలో పాకిస్తాన్ 12వ పొజిషన్లో ఉంది. ఇందులో మరో ముచ్చట లేదు. ప్రస్తుతమున్న ఆయుధాల ఆధారంగా భారత్ సమరంలో దిగితే వారం 10 రోజుల్లో ప్రపంచ పటంపై నుంచి పాకిస్తాన్ అదృశ్యమవుతుంది. ఇదేదో దారిన పోయే దానయ్య మాటలు కావు. ఎంతో మంది యుద్ధరంగ నిపుణులు చెబుతున్న మాట. అయితే పహల్గాం దాడి జరిగి 10 రోజులయ్యింది. అయినప్పటికీ పాకిస్తాన్పై పూర్తిస్థాయి యుద్ధాన్ని భారత్ ప్రకటించలేదు. ప్రధానంగా పాకిస్తాన్ను అసలు దిగ్బంధనం చేయడంపైనే భారత్ దృష్టి పెట్టింది. మొదట సింధు జలాల ఒప్పందం రద్దుతో నీటి యుద్ధాన్ని ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ వ్యూహం అమలైతే పాకిస్తాన్ ప్రపంచం ముందు మెత్తుకోవాల్సిన దారుణ పరిస్థితులు నెలకొంటాయి. దీనికి తోడు ఇటీవల పాకిస్తాన్ నుంచి అన్ని ఎగుమతి దిగుమతులపై నిషేధం వేటు వేసింది భారత్. దాయాది దేశానికి ఇది కోలుకోలేని దెబ్బ. అయితే భారత్, పాకిస్తాన్ రెండు అణ్వాయుధ దేశాలే. భారత్ వద్ద 172 అణ్వాయుధ వార్ హెడ్లున్నాయి. కాగా పాకిస్తాన్ దగ్గర 170 వార్ హెడ్లున్నాయి. ఈ అంశమే భారతదేశాన్ని కలవరపరుస్తోంది. ఏదైనా ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని అణ్వాయుధాలను ప్రయోగిస్తే 1 శతాబ్దం పాటు అక్కడ గడ్డి కూడా మొలవదు. అణ్వాయుధం అంత డేంజరస్. రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. అయినప్పటికీ అటు రష్యా ఇటు యుక్రెయిన్ ఎన్నడూ అణ్వాయుధాల జోలికి వెళ్లలేదు. అణ్వాయుధాల ప్రయోగం ఎంత ప్రమాదకరమో పుతిన్ అలాగే జెలెన్స్కీకి తెలుసు. అందుకే వాటి జోలికి వెళ్లలేదు ఉభయ దేశాలు. కాగా పాకిస్తాన్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ గా మునీర్ ఉన్నారు. మునీర్ను ఓ కర్కోటకుడిగా అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఇప్పటికే అణ్వాయుధాలతో భారత్ను సర్వనాశనం చేస్తానంటూ హుంకరింపులిస్తుంటాడు మునీర్. అయితే మునీర్ అనంత పనిచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వాలు నామమాత్రం. అక్కడ రాజకీయ స్థిరత్వం తక్కువ. పెత్తనం చేసేది అంతా ఆర్మీనే. అంటే ఆర్మీ చీఫ్ మునీర్ చేతిలో అణ్వాయుధాలున్నట్లే. సింపుల్ గా చెప్పాలంటే పిచ్చోడి చేతిలో రాయి కిందే లెక్క. పాకిస్తాన్ నుంచి భారత్లోని ఢిల్లీ సహా మరికొన్ని నగరాలపై అణ్వాయుధాలు ప్రయోగించడానికి రంగం సిద్ధం చేసింది అక్కడి ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితుల్లో ఆచితూచి అడుగులు వేయాలని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్పై పూర్తిస్థాయి యుద్ధం కాకుండా సర్జికల్ స్ట్రైక్ ప్రయోగించాలన్నది నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. పుల్వామా అటాక్ తర్వాత భారత్ చేసింది సర్జికల్ స్ట్రైక్ ప్రయోగమే. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని ఆయుధాలు ప్రయోగించడం. దీనివల్ల మనం అనుకున్న స్థాయిలో ప్రత్యర్థికి నష్టం కలిగించవచ్చు. అయితే అణ్వాయుధాల రేంజ్లో నష్టం జరగదు. అయితే ఈసారి భారీ ఎత్తున వరుస సర్జికల్ స్ట్రైక్స్ ప్రయోగించి పాకిస్తాన్ను ఇరుకున పెట్టాలన్నది భారత ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.